మేము హరిద్వార్లో వైష్ణోమాత టెంపుల్ దర్శించాము. ఇది భారతమాత లేన్‌లోనే ఉంటుంది. దానికి దీనికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఆ మందిర్ దర్శించినప్పుడు ఆ మందిరం మొత్తం వివిధ రకాల దేవతలతో, దేవుళ్ళతో ఒక గుహలాంటి మార్గాలు క్రియేట్ చేసి సో క్రియేటివ్‌గా కట్టారు. అన్ని భారతదేశంలో ఉన్న అన్ని దేవతలను ప్రతిష్ఠించారు. అలాగే భారతదేశంలోని లింగాలను కూడా ప్రతిష్ఠించారు. ఒక 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ లైక్ వీ హ్యావ్ టు గో, అంటే మనం ఒక గుహలాంటి మార్గాల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అన్నిటినీ అలా అలా చూస్తున్నారు కదా మీరు. ఒక గుహల్లో దేవుళ్ళని ప్రతిష్ఠించారు. లైక్ మనం కైలాసాన్ని దర్శిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ అయితే చేశారు. దానివల్ల ఒక మందిరాన్ని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సమ్ పిల్లలకైతే కొంచెం క్రియేటివ్ ఎన్విరాన్మెంట్ ద్వారా వెళ్ళాల్సిన వెళ్ళాల్సి వస్తుంది. దాని ద్వారా వాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్కి గురవుతారు. ఈవెన్ మనం కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గురవుతాం. చూస్తున్నారు కదా ఆ స్టోన్స్, ఆ కట్టడాలు, ఎవ్రీథింగ్ సమ్ డిఫరెంట్ క్రియేటివిటీ దే హ్యావ్ యూజ్డ్. చూడండి ఇక్కడ మన వేదాల్లో ఉన్న సర్వదేవతల గురించి, గొప్ప గొప్ప స్త్రీల గురించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇలా వెళ్తుంటే అన్ని దేవతలను వాళ్ళ యొక్క డిజైన్స్ మేము చూస్తున్నాము. అలాగే భూమానికేతన్ ఇప్పుడు చూస్తున్నది మీరు. భూమానికేతన్లో శ్రీకృష్ణుని యొక్క అవతారాలు, శ్రీకృష్ణుని లీలలు చిన్నప్పటివి కూడా ప్రతిష్ఠించారు. కొన్ని విగ్రహాలలో కొంచెం మూమెంట్స్ క్రియేట్ చేశారు ఇండైరెక్ట్గా. ఆ మూమెంట్స్ వల్ల ఏంటంటే మనకు రియల్ టైం పిక్చర్ అపియరెన్స్ వస్తుంది. సో సమ్ ఏరియాస్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఏనుగు కాళ్ళను ముసలి పట్టుకోవడం లాంటివి కొంచెం కదిలిస్తున్న మూమెంట్స్ ఉంటాయి. అప్పుడే విష్ణుమూర్తి వచ్చేసి ఏనుగును రక్షించినట్టుగా ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుడు వచ్చి ఎలా రక్షించాడో. ఇక్కడ కూడా చూడొచ్చు శ్రీకృష్ణుడు గోపిక దగ్గరికి, యశోద దగ్గరికి ఎలా వస్తూ పోతూ ఉన్నాడో, ఆమెను ఎలా ఆటాడిస్తున్నాడో. అలాగే నోరు తెరిచి మొత్తం విశ్వదర్శనం చేయించాడు. ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక ఋషి మరణం, మన యొక్క శ్రవణునికి ఘట్టం చూసాము. అలాగే ఇక్కడ చూస్తున్నారు శ్రీరాముని అరణ్యవాసం, అహల్య తరువాత శబరి దగ్గరికి వెళ్ళిన ఘట్టము, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ఘట్టము, ఇలాంటి వాటిని కొంచెం మూమెంట్స్ క్రియేట్ చేశారు. సో రియల్ టైం అపియరెన్స్ వచ్చే విధంగా ఉంది. సో పిల్లలకి ఏంటంటే చాలా క్రియేటివ్గా అండ్ ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటారు ఇట్లాంటివి చూసినప్పుడు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే భాగవతాన్ని, రామాయణాన్ని వాళ్ళు వాటి యొక్క సారాన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ ఇండైరెక్ట్గా. చూడండి శ్రీకృష్ణుడు లీలలు, కాలినాగుపై నాట్యం చేస్తున్న దృశ్యం చూస్తున్నారు. దానికంటే ముందు ఒక రాక్షసిని చంపిన దృశ్యం చూశారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత పంజాబ్, హర్యానా, ఒరిస్సా లాంటి వివిధ రాష్ట్రాల యొక్క ఘట్టాలను చూసాము మనము. దాని నుంచి ఇదంతా భూమానికేతన్ అంటారు దీన్ని. దాని నుంచి గుహ మార్గం ద్వారా బయటికి వస్తున్నాం. బయటికంటే ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది, ఇంకో క్రియేటివ్ అపియరెన్సెస్ మనం చూడబోతున్నాము. కంప్లీట్ డార్క్ గుహ లాంటి మార్గం ద్వారా మనం ప్రయాణిస్తున్నాము. మా చిన్నోడైతే వెనక్కి తిరగకుండా రన్నింగ్ చేస్తున్నాడు ఎక్సైట్మెంట్తోనే. చాలా అందంగా ప్లాన్ చేశారు, చాలా క్రియేటివ్గా ప్లాన్ చేశారు మొత్తానికి. ఇదంతా ఒక లైక్ పెద్ద బిల్డింగ్ లాంటి ఏరియాలోనే క్రియేట్ చేశారు ఇదంతా. చూడండి ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చాము. బయటికంటే మళ్ళీ వేరే గుహలోకి మార్గం ఇక్కడ చూడండి. మనం వెళ్తూ కైలాస మార్గం ద్వారా వెళ్తున్నట్టు అపియరెన్స్, మొత్తం మంచు ఉన్న అపియరెన్స్ కనిపిస్తుంది ఇట్లాంటి డిజైనింగ్ వాల్స్తోని.
చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ తీసుకున్న తర్వాత మావాడు ఎలిఫెంట్ ఎక్కి ఆడదామని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ వివిధ రకాల దేవుళ్ళను ప్రతిష్ఠించిన ప్లేస్ మనం చూడవచ్చు. శివుని పాదరసలింగం దర్శనం చాలా అదృష్టం. అలాంటి పాదరసలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అభిషేకం చేస్తుంటారు. మీరు చూడండి అక్కడ వివిధ రకాలైన పాదరసలింగాలను పెట్టి పూజిస్తున్నారు, ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించిన దృశ్యం మనం చూస్తున్నాము. ఇక్కడ కాళికామాత శివుని రూపంలో వచ్చిన రాక్షసుని చంపడం, చిన్నమస్తానమ్మ దేవి, చందగంటాదేవి, ఇక్కడ చిన్నమస్తానమ్మ దేవి, కుష్మాండేతి, శైలపుత్రీచ, బగలాముఖి దేవి, నవదుర్గా దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీకృష్ణుని యొక్క ఉయ్యాలలు, శ్రీకృష్ణుని అందులో పెట్టి మొత్తం వెండితో చేసిన ఉయ్యాలలు, చిన్న చిన్న ఉయ్యాలలు అలా ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారి యొక్క విగ్రహ దృశ్యం. మళ్ళీ ఒక డిఫరెంట్ క్రియేటివ్ మార్గం ద్వారా మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ కూడా చూడవచ్చు వాళ్ళు ఎంత క్రియేటివిటీ యూజ్ చేశారో. మళ్ళీ ఈ చీకటి మార్గం గుండా మనం వెళ్తున్నాము. ఇక్కడ ఇంకో ఘట్టం చూడవచ్చు మనం ఇక్కడ. మళ్ళీ ఏనుగు ఘట్టం వచ్చేసింది. దాని తర్వాత మనం ఇప్పుడు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి రూపంలో వచ్చి యుద్ధం చేస్తున్న దృశ్యం.